యాదాద్రి భువనగిరి జిల్లాలో పండగ పూట రేవంత్ సర్కార్ అలజడి సృష్టిస్తోంది. కాంగ్రెస్ గుండాల దాడిని ఖండిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తుంది. భువనగిరి పట్టణంతో పాటు జిల్లాలోని బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు పోలీసులు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు కనుక వారి మీద దాడి చేసినటువంటి దుండగుల మీద ఖచ్చితమైనటువంటి ఒక కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వారి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటి బలమైనటువంటి సెక్షన్లు వాటి మీద ఉపయోగించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇలా మేము వచ్చి శాంతియుతంగా అక్కడికి వెళ్దామని చెప్పేసి మేము అక్కడ దారి వెంట వెళ్తున్నటువంటి వాళ్ళను కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఇలా మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది ఇలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసుకొని ప్రభుత్వం అంతా కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి విశ్వాసం కోల్పోయి ఇలా ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది ప్రజలు విశ్వాసం కోల్పోయినటువంటి దాన్ని వాళ్ళు తట్టుకోలేక జీర్ణించుకోలేక ఇలా సామాన్యులను కూడా తవ్వంటబోతుండే వాళ్ళ కూరగాయల మార్కెట్లో ఉన్నటువంటి మహిళల్ని తీసుకొచ్చి కూడా చక్కగా పోలీస్ స్టేషన్లో నింపుతూ ఉన్నారు. ఎన్ని పోలీస్ స్టేషన్లలో ఇవాళ ఎన్ని పోలీసు వ్యాన్లు నింపితే ఒక్కొక్క వ్యాన్లు నింపుకొని ఎన్ని పోలీస్ స్టేషన్లో నింపుతూ ఉన్నారు. అంటే కార్యకర్తలను ఎంతమందిని కూడా ఎన్ని పోలీస్ స్టేషన్లు కూడా సరిపోయినటువంటి పరిస్థితి, వాళ్ళ వ్యాన్లు కూడా సరిపోయినటువంటి పరిస్థితి వాళ్ళకి అనిపిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితిని ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా చూడలేదని చెప్పేసి మేము వారిని ఖచ్చితంగా ఇవాళ దాడులు చేసినటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనవి చేసుకుంటా ఉన్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఏ మండలం మీది? మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? నిరసన శాంతియుతంగా చేస్తూ ఉంటే అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడి చేసినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెట్టి మళ్ళీ రెచ్చగొట్టేలాగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా వ్యవహరిస్తూ ఉందని దీన్ని ఎట్లా చూడాలి? 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో ఇలాంటి పరిస్థితులు చూసారా? మాది ఆయిరూడ మండలం. నేను చొల్లేరు మాజీ సర్పంచ్. నా పేరు తొడకూరు బీరయ్య. ఈరోజు నేను ఏంటంటే మా ఇంట్లోకి మబ్బులు 5 గంటలకే నన్ను పోలీసులు వచ్చి హౌస్ అరెస్ట్ చేయడానికి వచ్చారు. నేను లేను, హైదరాబాద్ బయలుదేరిన. మా ఇంటికి వచ్చి నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను ఫోన్ చేస్తే లేను సార్ అని చెప్పిన. అదేవిధంగా హైదరాబాద్ నుండి నేను భువనగిరికి వచ్చిన. అక్కడ మా పాప వచ్చింది. మా పాప అక్కడ అంబేద్కర్ జగజీవనరావు దగ్గర ఉన్నటువంటి తన్మయ జిరాక్స్ సెంటర్లో మా పాప కాలేజీ నుండి వస్తే ఆ పేపర్లను పీడిఎఫ్ కోసం వాళ్ళకి పోతే పోలీసులు నా దగ్గరికి అటాక్ 10 మంది పోలీసులు వచ్చి దౌర్జన్యంగా ఏంటండి అక్రమ అరెస్ట్ చేస్తున్నారు, దేనికోసం అండి అంటే మేమన్నా రౌడీలమా, మేము రౌడీ షీటర్లమా అంటుంటే కూడా లేదు మా సిఐ గారు రమ్మంటున్నారు, మా ఎస్ఐ గారు రమ్మంటున్నారు, మా ఏసీపీ గారు రమ్మంటారు అని చెప్పి మమ్మల్ని బలవంతంగా గుంజుకుపోయి వ్యాన్లు ఎక్కించడం జరిగింది. ఎందుకంటే మేము టీఆర్ఎస్ పార్టీ, నేను మొదటి నుంచి కూడా ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ గారు చెప్పింది మాకు నేర్పింది శిక్షణ ఏంటంటే శాంతియుత మార్గంలోనే తెలంగాణ సాధించుకున్నాం. మనం కేసీఆర్ గారు సైనికులం. ఇలా యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ భవన్లో అక్రమంగా ఎన్ఎస్ఐ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యంగా రౌడీజం ప్రదర్శించి అక్కడ పరిణితం ధ్వంసం చేయడమే కాకుండా టీవీలు పగలగొట్టడం. అదేవిధంగా కేసీఆర్ మలి దశ ఉద్యమ నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి చిత్రపటంను పాల్గొనడం చాలా బాధాకరం. కేటీఆర్ గారి చిత్రపటం కూడా పాల్గొనడం బాధాకరం. ఇట్టి విషయంలో మేము ఎందుకంటే శాంతియుత మార్గంన భువనగిరిలో ఈరోజు జగజీవనరావు చౌరస్తా దగ్గరనే కానీ అంబేద్కర్ చౌరస్తా వద్ద కానీ శాంతియుత మార్గాన ఏంటంటే ధర్నా చేద్దాం అనుకుంటే ఇవాళ మమ్మల్ని అక్రమ అరెస్టులు చేయడం బాధాకరం. ఎందుకంటే అదేవిధంగా ఈరోజు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి హస్తం ఉందని మేము కరాఖండ్గా చెప్తున్నాం. ఈరోజు పోలీసులు ఎందుకంటే మేము వస్తే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటని చెప్తున్నారు. అదేవిధంగా ఇలా వివేకానంద విగ్రహం జయంతి సందర్భంగా వివేకానంద గారికి పూలమాల వేయడానికి ఎమ్మెల్యే గారికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు అంటే మీరు ఇవాళ పోలీసులు ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే మీరు ఆలోచన చేయాలి. మేము అడిగేది ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజాపాలన అంటే ఇదేనా, ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? ప్రజాపాలనలో మీరు అప్పట్లో ప్రకటించినటువంటి 6 గ్యారంటీలను 420 హామీల గురించి అడగడమా తప్ప ప్రశ్నించే గొంతుకులం మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రజల తరపున మేము ఏదైనా మాట్లాడే మాకు హక్కు ఉన్నది. మేము ప్రజల తరపున ఉన్నాం కాబట్టి మాకు డెమోక్రసీ దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్య రాష్ట్రంలో అడిగే హక్కు మాకున్నది. కాబట్టి మేము అడిగినందుకు ఇవాళ చెట్టకూరు పుట్టకూరు అన్నట్టు ఇవాళ మా టీఆర్ఎస్ నాయకులను ఎక్కడ పక్కన అరెస్టు చేసి ఇలా పాపం మన కొంతమంది నాయకులకు కూడా షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, అల్సర్లు ఉన్నాయి, చాలా థైరాయిడ్ ఉన్నాయి. వాళ్ళకి ఇలా గోళీలు వేసుకోకుండా ట్యాబ్లెట్స్ వేసుకోకుండా తీసుకొచ్చి ఇలా ఎక్కడ పిఎస్లో అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే దాడిని ఖండిస్తున్నాం. మళ్ళీ ఇదే విధంగా మరి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే మాత్రం మా కేసీఆర్ గారు నిలబెట్టిన
చేసినటువంటి సైనికులం ఎక్కడికక్కడ మేము కూడా బరాబర్గా మేము రోడ్ ఎక్కితే మీరు ఇళ్లలోకి వెళ్ళి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా బయటికి వెళ్ళడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎట్లా ఉందండి భువనగిరిలో ఒక బీతాహ వాతావరణం, ఒక భయానకటువంటి వాతావరణం, బారికేడ్లు వేశారు, ముళ్ళ కంచెలు వేశారు, ఎక్కడికక్కడ దారులని మూసేశారు. భువనగిరి ప్రజలు భయభ్రాంతులు గురవుతున్నారు. ఎందుకు ఇంత పోలీస్ నిర్బంధం, ఎందుకు ఇంత పోలీస్ పహారా నడుస్తుందండి? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడతా ఉన్నారా? వాళ్ళు చెప్పారు కదా, మేము ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది? ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ప్రజలను ఇందిరమ్మ ఎట్లయితే ఎమర్జెన్సీ పెట్టి జైళ్లలో నింపిందో ఆ రాజ్యమే మేము చేస్తామన్నారు. గతంలో వాళ్ళకు ఒక మంచి ఉద్దేశంతో ప్రజలు పటం కట్టారు. కానీ అబద్ధాలతోటి నిరంతరం అబద్ధాలు ఆడుకుంటూ రౌడీయిజం లాగా చేస్తూ ఈరోజు రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు పోలీసులు దగ్గరుండి వాళ్ళని దాడులు చేయించడం, భువనగిరి మా జిల్లా కార్యాలయం మీద దాడి చేయడం నిజంగా ఏమైనా చర్య? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉన్నది, స్వేచ్ఛగా ప్రశ్నించే హక్కు ఉన్నది. మేము ప్రజల పక్షాన నుండి మేము మాట్లాడతాం, ప్రజల పక్షాన హక్కుల కోసం పోరాడతాం. హక్కుల కోసం పోరాడితే వీధి రౌడీల్లాగా, గూండాల్లాగా, మాఫియాల్లాగా, ఒక తీవ్రవాదుల్లాగా వచ్చి నిన్న జిల్లా కేంద్రాలయంపై దాడి చేయడము చాలా శోచనీయం. అక్కడనే ఉన్నటువంటి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పోలీసులకు చెప్పి పోలీసుల భద్రతతోటే ఇవాళ ఎన్ఎస్ఐ కాంగ్రెస్ గుండాలు వచ్చి ఇలా ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి మా రామకృష్ణారెడ్డి గారిని, పైలశేఖర్ రెడ్డి గారిని చంపడానికే హత్యా ప్రయత్నం కేసు కోసం వచ్చారు. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం, వాళ్ళ హత్యా ప్రయత్నం చేయడానికి వచ్చిన వాళ్ళని, విధ్వంసం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం వల్ల మేము శాంతియుతంగా, గౌరవ కేసీఆర్ గారు చెప్పిన మార్గంలో శాంతియుతంగా మేము నిరసన వ్యక్తం చేస్తామని ఈ రోజు అంతా చేసుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. మా డ్రెస్సులు చూడండి, మేము ఏ విధంగా ఎట్లా వచ్చినామో చూడండి. మా ఇళ్లలో పండుగలు ఉన్నాయి ఈరోజు. ఆ దృష్టితో కూడా చూడకుండా ఒక నియంత పాలనలాగా, ఒక హిట్లర్ లాగా, ఒక రాక్షసునిలాగా ప్రవర్తిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, నీకు ప్రజలు తగిన మూల్యం చెల్లిస్తారు. తప్పకుండా నువ్వు ఇచ్చిన హామీల మీద నిలబడు, నువ్వు మాట్లాడు, స్వేచ్ఛగా చెప్పు, నేను ఇది చేసినా అని చెప్పు. కానీ ఇట్లా సౌటలాగా, దద్దమ్మలాగా ఈ శాస్త్రాలు చేయొద్దని హెచ్చరిస్తున్నాము. మీరు చేసే దాడికి కంపల్సరిగా మా గుండె బుక్లో రాసుకుంటాం. మేము ఆ గుండె బుక్లో రాసుకున్న రోజు, మా ప్రభుత్వం వచ్చిన రోజు, ఇప్పుడు చేస్తున్నటువంటి మీకు ఒత్తాసు పలుకుతున్న పోలీసులని మిమ్మల్ని ఎండగడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. భువనగిరిలో ఎట్లా ఉందండి? ఉద్రిక్త వాతావరణం మనకు కనిపించింది, పోలీసుల పహారా మనకు కనిపించింది. మీరు ఎక్కడి నుంచి అరెస్ట్ అయ్యారండి? ఏ ఊరు మీది? ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పారు పోలీసులు? నాది భువనగిరి. నా పేరు ఇక్బాల్ చౌదరి, టౌను. నేను పోలీస్ స్టేషన్ ముందు ఉంటాను. నిన్న నుంచి అయితే నిజంగా పోలీసులు మాయంబడబడడం ఏంది? ఎవరైతే దాడులు చేసిరో వాళ్ళకు పట్టుకోవాలి, కానీ పట్టుకోకుండా మా నాయకులు, మా చిన్న నాయకుల నుంచి పెద్ద వాళ్ళ నుంచి ఊరా ఎక్కడ చూసినా కానీ ఇట్లా మాకు ఏమంటారు ఇబ్బంది పెట్టడం ఇలా సభమైన. ఎందుకంటే కాంగ్రెస్ ఇలా ఉంటుంది, రేపు పోతుంది, కానీ వీళ్ళైనా న్యాయం చేయాలి. అదే కాక కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి దాడులు తప్ప ఇంకేం చేసింది లేదు వీళ్ళు. కావున ప్రజలు కూడా మంచిగా గమనిస్తున్నారు. ఎంత ఏం చేసినా కానీ ఇప్పటికి మాత్రం భువనగిరి మాత్రం చాలా నిర్బంధాలు చేసిరు. ఒక కర్ఫ్యూ కంటే ఎక్కువ అది వాతావరణం అది నెలకొల్పిరు వీళ్ళు. కావున మేమందరూ రిక్వెస్ట్ చేసేదంటే మాకు కాకుండా ఆ ప్రజలకు కూడా ఇబ్బంది పెట్టకూరి. సరే మాకంటే 4 గంటలకు ఇచ్చి పెడతాము, 5 గంటలకు ఇచ్చి పెడతాము, సరే మేము సైనికులం, ఎట్లయినా మేము భరిస్తాం, తిండి తిప్పలా లేకున్నా కూడా భరిస్తాం. కానీ ఆ ప్రజలు పాపం బస్సులో పోయేటోళ్ళు, పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళన్నీ అది ప్రిపేర్ కావాలి. వాళ్ళందరికీ ఇప్పుడు మా ఇళ్ళ నుంచి పిల్లలందరూ ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ ఆగమయ్యేటట్టున్నారు. మాకేం కాదు, మేము ప్రాణాలిస్తుంది కూడా సిద్ధం ఉన్నాం తెలంగాణ కోసము. కేసీఆర్ తెలంగాణ కేసీఆర్గా మేము ముందు నుంచి ఉన్నాం, ఇప్పుడు ఉంటే ఉంటాం. కానీ ఇది చేసే చరిత్రకు ప్రతి పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది ఖండియాలని మేము ప్రతి ఒక్కరిని పాటు కేసీఆర్ గారి పాలన చూశారు సార్. అప్పుడు ఏదైనా పార్టీ కార్యాలపైన దాడులు చేశారా? కాంగ్రెస్ పార్టీ పైన కానీ, బీజేపీ పార్టీ పైన కానీ, వామపక్ష పార్టీల పైన కానీ ఎన్నడైనా దాడులు జరిగాయా? భౌతిక దాడులు జరిగాయా? అప్పుడున్న పాలన ఎట్లా ఉండే? అప్పుడు కాదు, ప్రతిపారం లేకున్నప్పుడు మనం ఉద్యమం చేసేటప్పుడు కూడా కేసీఆర్ ఇట్లాంటి ఆదేశాలు చేయలే. మేము నెల కొద్ది మేము ఎక్కడంటే అక్కడ పోయి పని చేసినాం, కానీ మేము నిరసన చేసిన మేము ఏమంటారు సైనికులం తప్ప ఇట్లాంటి పలగొట్టులు, విధ్వాసాలు లేవు. అంటే ఎవరైనా కానీ పత్రికా విలేకరులతో మాట్లాడుకోవాలి, కావాలంటే మీరు నిరసన చేయాలి. కానీ ఇదేంటిది హ్యాండ్ బ్యాడింగ్, ఇట్లా మనుషులు వచ్చి దాడులు చేయడం
భువనగిరిలో అయితే ఇది కొత్త పద్ధతి. ఇంతవరకు భువనగిరి 40 ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాం కానీ ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. మహిళల పైన కూడా దాడి చేశారండి. తెలంగాణ తల్లిని కూడా కింద పడేశారు. ఆ తల కూడా ధ్వంసమైంది, ఆ విగ్రహం కూడా. వాళ్ళ గౌరవం లేదా? తెలంగాణ అన్న కూడా మహిళలన్న కూడా గౌరవం లేదా? మహిళల పైన దాడి ఎట్లా చేశారు? ఎట్లుంటది వాళ్ళకు గౌరవం? ఎందుకంటే వాళ్ళు తెలంగాణ తల్లినే మార్చిన వాళ్ళు. తెలంగాణ తల్లిని వాళ్ళు ఏడ పూజిస్తారు? తెలంగాణ కోసం మహిళలైనా వాళ్ళకైనా వాళ్ళకి అట్లాంటి ఏం లేవు. ఎందుకంటే వాళ్ళ మంత్రులు ఎట్లా మాట్లాడతారో మనకు తెలుసు, మహిళా మంత్రులు కూడా ఎట్లా మాట్లాడతారో మన అందరు ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకు మహిళల గురించి కానీ ఒక పెద్ద నాయకులు అని వాళ్ళకి ఏం లేదు. ఎన్ఎస్వీ అయినా మాత్రంలో వాళ్ళకు తండ్రితో సమానమైన కేసీఆర్ గారిని కూడా ఈ చేసిరంటే వాళ్ళకి ఎంత వాళ్ళ జ్ఞానం ఇచ్చిపెట్టాలి. ఆ ఎమ్మెల్యే గారు కానీ అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళ కనీసం వాళ్ళకి కంట్రోల్ చేయాలి. కానీ మా మధ్యపడి మాకు డిస్టర్బ్ చేయడం ఏంది? ఇది కొత్తగా కనిపిస్తుంది మాకు. ప్రజలందరూ చూస్తున్నారు. కాబట్టి ఇవాళ కాకుండా రేపు మీరు ప్రజల ముంగట ప్రజల తాన మీరు శిక్షించబడతారు. ఇది తప్పదని మేము వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. అంటే పోలీసుల ముందే జరిగింది అంటున్నారండి. పోలీసులు కూడా అక్కడ వీడియోలో స్పష్టంగా ఉన్నాయి. పోలీసులతో పోలీసుల సమక్షంలో పోలీసులతోటే పోయిరు వాళ్ళు. పోలీసు ఆల్రెడీ తీసుకొని పోయి పోలీసుల ముందే మనం చూస్తున్న వీడియోలు ఎన్ని వచ్చినాయి కదా, మీ ప్రెస్ వాళ్ళే అన్ని ఇచ్చారు, అన్ని దాంట్లో చూస్తున్నాము. వాళ్ళే కావాలని మరీ ఒక్కొక్క దాని దగ్గరుండి చేపిస్తున్నారు. అదే మేము అంటే వాళ్ళకి తెలిసి వాళ్ళు తెలిసే వాళ్ళ సైడ్ వాళ్ళు మొత్తం వాళ్ళకి సైడ్ ఇచ్చారు. కానీ అదే మేము రాకముందే అన్ని వాళ్ళకు మరి ఏమంటారు మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అయింది, అన్ని వందల మంది పోలీసులు పెట్టుకురు. ఇలా భువనగిరి పరిస్థితి ఏంది? అసలు ఏం జరుగుతుంది? ఎవరం మేము? తెలంగాణ తెచ్చిన వాళ్ళము. తెలంగాణకు వ్యతిరేకం కాదు మేము. మీరు తెలంగాణ వ్యతిరేక ఆంధ్ర పాలకుల దుత్తులో ఉండి బాగా పరిశాన్ చేస్తారు.